ఊరు రాసిచ్చింది. నేను నేను నీకు ఇచ్చింది ఎంత చెప్పండి. నేను నీకు ఇచ్చింది ఎంత? నేను ఎంత కష్టపడి ఏదో మక్కువతో మీ నాన్న మీద ప్రేమతో నేను కరసమానంతో పంపిస్తే నువ్వు నాకేమిస్తున్నావు? చిన్న ఊరు రాసిచ్చాను. ఆ ఊరు దేనికి పనికిరాదంట. చెప్పండి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాసిచ్చిన బాగుండు. ఏం రాసిచ్చారంటే బండలు రాళ్ళు దేనికి పనికిరాని ఒక ఊరు. ఆ ఊరు ఏంటంటే కాబూల్. కాబూల్ అంటే అర్థం ఏంటంటే పనికి మారినది, లేకుంటే నిష్ప్రయోజనం. ఆ కాబూలే తర్వాత కాలంలో గలిలయగా ప్రసిద్ధికి ఎక్కింది. అర్థమైందా? కాబూల్ ఏమైంది తర్వాత గలి. ఇప్పుడు గలి అంటే మీరు గమనించండి, వాళ్ళు ఎవరు అంటే గలి అంటే గలీడు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ ఊరు కన్నా పోండి కానీ దూల్పేటకు పోకండి. అంటే దూల్పేట ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మీ దేవుడు అంటే దూల్పేట అని చెప్తారంటే పిల్లలు. దూల్పేట అంటే అలా కుటుంబ ప్రసిద్ధి. ఆ దూల్పేట 24 గంటలు కేసులు వేస్తూ ఉంటాయి. ఓల్డ్ సిటీలో భయంకరమైన ఊరు ఏంటంటే దూల్పేట. దూల్పేట పోలీస్కి 24 గంటలు కేసులు వస్తూనే ఉంటాయి. రఫ్ క్యాండిడేట్స్, మాస్ ప్రజలు, అలాంటి ప్రజల దూల్పేట. ఇప్పుడు దూల్పేట అమ్మాయి మేము ఏమి అలాంటి ఊరు దూల్పేట లాంటి గ్రామము గలిలయ. ఇప్పుడు చూడండి, గమనించండి. యేసు ప్రభు శిష్యులు అందరూ ఎవరు? గలిలయ. వాళ్ళకి ఏం తెలుసు అంటే చేపలు పట్టు తెలుసు. వాళ్ళకి జ్ఞానవంతులు కాదు, తెలివైనలు కాదు, ప్రసిద్ధికి ఎక్కిన కాదు. అలాంటి ఊరిని నుండి యేసు ప్రభు అపోస్తలులో మేజర్ అపోస్తల్స్ అందరూ ఎక్కడికి వచ్చారు? పీటర్, జాన్, ఆండ్రూ, జేమ్స్. ఈ నలుగురు కూడా గలిలయ. కాబట్టి మనకు ఏమర్థమైందంటే ఈ గలిలయ మనం మొదటి నేర్చుకున్నాము. వేదన పొందిన దేశము, మబ్బు నిలవని దేశము, మూడవదిగా నిష్ప్రయోజనమైన దేశం. మూడు చెప్పండి. వేదన పొందిన దేశము, మబ్బు నిలవని దేశము, గలిలయ దేశం. ఈ గలిలయ అంటే ఏం అర్థము? యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు కోపం వచ్చినారు మరి బాగా యూజ్లెస్ ఫెలో అంట. అనుకుంది కానీ జస్ట్ యూజ్లెస్. మనకు కూడా మధ్యస్వార్థ పనికిమాలిన వాడాన్ని మీ సహోదరుని అనకూడదు. నిజంగా ఈ నిష్ప్రయోజనమైన ఈ గలిలయ దేశాన్ని మూడు. నాలుగవదిగా దాని పక్కనే ఒక నది ఉంది. ఏ నది అంటే జోర్డన్. ఏ నది? జోర్డన్. ఈ జోర్డన్ గురించి మీకు చెప్పాలంటే నయమాన్ కంటే ఎవరు? నయమాను కృష్ణరావు తెలుసు. చెప్పలేదు ఎందుకంటే టైం తక్కువ ఉన్నాను. ఈ కృష్ణరావుకి తనకున్న సిరియా తనకున్న ఆ రోగాన్ని బాగు చేసుకోవాలని ఒక చిన్న చెప్తాను. నేను మా ఊరు వెళ్తే మా ఊళ్ళో ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి పోతే ఈ రోగము బాగైతుందని వాళ్ళ భార్య చెప్పింది. నయమాన్ భార్య చెప్తే నయమాన్ భార్య నయమాన్ చెప్పింది. నయమాన్ అని రాజు చెప్పాడు. ఎవరు చెప్పాడు? రాజు చెప్పాడు. ఇరవై ముందు రాజు చెప్పాలి కదా, ఈయన చెత్త సైన్యాధ్యక్షుడు. కానీ రాజు చెప్పాడు. రాజు ఏం చెప్పాడు? నమ్మినాడు. ఒక చిన్నది అతని భార్య నయమాను కింగ్. ఇప్పుడు కింగ్ ఏం చేశాడంటే పన్నెండు బంగారము బట్టలు ఇచ్చి నువ్వు పోయా ఆ ఊరికి ఎవరు ఆ ప్రవక్తను కలిసేసి రావు. ప్రవక్త పేరు కూడా పూర్తిగా తెలియదు. ప్రవక్త అంతే. ప్రవక్త దగ్గరికి పోయాడు. తను అంత ఇష్టపడి ఆ సంబరంగా పోయాడు. నా రోగం పోతుంది అబ్బాయి అని చింత లేకుండా పోయి ఆ మనుషులు పంపించాడు. అయ్యా ఏ దగ్గర బయట లోపల పోయాడు. ఆయన పొజిషన్ ఏలిషా చిన్న ఇంట్లో ఉన్నాడు. బయట నిలబడ్డాడు. రథం మీద ఉన్నాడు. ఓ మనిషి వచ్చాడు. అయ్యా నువ్వు నీ కొడుకు సిరియా దేశం సైన్యాధ్యక్షుడు వచ్చాడు, ఆయన కుష్ఠరోగం ఉందట, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేదో చేస్తే బాగా వచ్చాడు నిలబడ్డాడు. అట్లనా? సరే మా ఊరి పక్కన ఏరిపోతుంది మూసి తెలుసు. హైదరాబాద్లో మూసి లేదంటే ఎవరు ట్రై చేయకండి. ఆ మూసీలోకి వెళ్ళి 7 సార్లు ముందు పోగొట్టుకున్నాడు. ఎవరికి? నేను ఇంత దూరం నుండి పని కట్టుకొని రథం తీసుకొని రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని బంగారం బట్టలు తీసుకొని నేను ఇంత సిద్ధపడి వస్తే కనీసం ఇంట్లో ఉన్న మనిషి బయటకన్నా వచ్చి ఇట్లన్నా నాకు తృప్తి అయ్యేది కదా. ఈయన ఏమి అనుకున్నప్పుడు మూసీలో మునగమంటాడు. కోపం వచ్చేసి రథం ఇట్లా నీకు ర్యాష్గా
ఈ రోగంతో భరిస్తే కానీ అవమానాన్ని, రోగంలో భరిస్తే కానీ అవమానం భరించని చెప్పి రథం తీసుకొని పోతుంటే ఆ రథం తోలిపోయాడు. అయ్యా ఆ ప్రవక్త ఏదో గుడి కట్టమంటే కొబ్బరి కట్టమంటే కట్టకపోతే వాళ్ళు ఇంకేదో చేయమంటే చేయకపోతే వాళ్ళు ఆయన ఏం చెప్పాడు? ఈ యుద్ధాల్లో మునగడు కదా, ఇంత దాకా వచ్చాం చెప్పండి, ఇంత దాకా మునిగిపోతే ఏమైతే సలహా ఇచ్చాడు. సరే తప్పదా అని చెప్పి రథాన్ని అక్కడ ఈ తెలియదు యువతాలు ఎక్కడో చక్కగా కనుక్కున్నాడు, పోయాడు. పోతే మురికి నీళ్ళు, ఏ నీళ్ళు దానిలో మాట నయమాన్ అంటాడు, మా దేశంలో పర్ఫర్ నది ఏంటంట, పర్ఫర్ చదవడం మొదటి రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజు ఆ నదిలో పేరు జస్ట్ రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజు 5వ అధ్యాయం 13 వచ్చింది. 13 అదే దిశగా చదవాలి సార్. 13 12 క్షమించి ఇప్పుడు ఈ యోర్దాను అంటే తరువులో ఏ నదులు ఉన్నాయి? అబానా, ఫర్ఫరు. అవి చాలా సిరియా దేశంలో చాలా ప్రసిద్ధి ఎక్కిన నదులు అంట. క్రిస్టల్ క్లియర్ వాటర్ అక్కడ, మంచి నీళ్ళు, చాలా శ్రేష్టమైన నదులు ఉంటాయి, క్లీన్ ఉంటాయి. మా దేశంలో నదులు లేవా? మా నదుల్లో కూడా మేము చాతగాల ఆ యోర్దాన అన్నట్లు తృణీకరించాడు. యోర్దాన్ అంటే జోర్డాన్ అంటే అర్థమైందంటే తృణీకరించబడిన నది. ఉన్నది తృణీకరించబడిన నది. నయమానం మెచ్చుకుంటాడో తుడుతో దాన్ని తృణీకరిస్తున్నాడు. చెప్పండి చెప్పడయా, తృణీకరిస్తాడు. జోర్డాన్ అంటే అర్థమైంది ఇక్కడ ఈ భాగాన్ని బట్టి మహానదులతో పోలుస్తారు జోర్డాన్ని అన్నట్లు ఉంది జోర్డాన్. ఇప్పుడు ఇలాంటి జోర్డాన్ మనకు అర్థం చేస్తున్నాం. జోర్డాను అంటే మరణం. మన సియోన్ గీతాలు యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట దాటము యోర్దాను. యాత్రికుడా దాటు చాలా మందికి పాట పంచి 670 మొదటి చరణం ఒక్క చరణం మాత్రం పడదు. లేదు పల్లవి 6వ చరణం దాటు యోర్దాను దొరికిందండి. స్టార్ట్. మొదటి పల్లవి లాస్ట్ చరణం. దాటు యోర్దాను యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట దాటము యోర్దాను. యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట మార్గము చూపును నీకు, వాక్యము మార్గము చూపును నీకు. క్రీస్తుని గురిగా నుంచుకొనుము సదా. క్రీస్తుని గురిగా నుంచుకొనుము సదా. దాటము యోర్దాను. యాత్రికుడా 4 గడియలకే అతిథివి నీవిచట. కాబట్టి యోర్దాను అలా చెప్పండి. జోర్డాన్ చాలా మంది పేరు పెట్టండి. నీ పేరు ఏం పేరు అంటే మన మధ్య చాలా మంది ఉన్నాయి పేర్లు. జోర్డాన్ పేరు చాలా మందికి ఇష్టం అన్నమాట. నాకు ఇష్టం అన్నమాట జోర్డాన్. అంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రవహిస్తున్న ఒక అద్భుతమైన నది. యోర్దానులోనే యేసు ప్రభు ఏం తీసుకున్నాడు? బాప్తిజం తీసుకున్నాడు. అంటే చాలా మంది వాళ్ళకు డ్రీమ్ అన్నమాట, నేను బాప్తిజం ఎక్కడ తీసుకోవాలా. ఆ మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెకండ్ టైం సీఎం అయిన తర్వాత వెంటనే ఫస్ట్ ఎక్కడ పోయాడు? జెరూసలేంకి వెళ్ళి జోర్డాన్లో బాప్తిజం తీసుకొని వచ్చాడు. తను చనిపోవడానికి జస్ట్ 3 months ముందు వైఎస్ఆర్ అక్కడ జోర్డాన్ వెళ్ళి బాప్తిజం తీసుకొని వచ్చాడు. అంటే జోర్డాన్ అనగానే
బ్యాప్టిజం తీసుకోవాలి, నా జీవితంలో నేను బ్యాప్టిజం ఇక్కడ తీసుకోవాలా అని వాళ్ళకి తెలియకుండానే చాలా మంది ఆ రెగ్యులర్గా బ్యాప్టిజం జరుగుతూనే ఉంటాయండి. ఎక్కడ ఈ యోర్దాన్, ఈ యోర్దాన్ చాలా చరిత్ర ఉంది. ఈ యోర్దాన్ ఏంటంటే అని చెప్పండి, ఐగుప్తు కనాను మధ్యలో చూడాలి. అంటే ఐగుప్తు దేశాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని విభజించేది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇప్పుడు మీకు ఆర్సీపురం ఉందా? ఈ ఆర్సీపురం పక్కన మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది. దాని వెనక ఒక నది నది కాలువ, మురికి కాలువ ఉంది. ఈ మురికి కాలువ యువతలు వచ్చి ఏమంటారు బీరం కూడా ఆ కాలువ అవుతార పటాన్ చెరువు బీరం చీల్చేది ఆ మురికి కాలువ. అరే ఆ కాలువ పక్కన బ్రదర్ అంటారు, ఎవరైతే ఆ కాలువ పక్కన. ఇప్పుడు ప్రపంచంలో చాలా మటుకు కొన్ని స్టేట్లు కూడా ఆంధ్ర తెలంగాణ చీల్చేది కూడా నది ఉంది, కర్ణాటక ఆంధ్ర చీల్చేది కూడా నది ఉంది, తమిళనాడు కర్ణాటక వేరే చేసేది కూడా నది. ఆ పురోజనాల్లో నది దాటి పోతే మనుషులు వీలయ్యేది కాదు. ఈ నది ఉందనే ఉండేవారు, రెండు పిచ్చిలు వచ్చాయి. అలా నదులు పట్టణాన్ని విభాగించాయి. ఇప్పుడు ఐగుప్తు నుంచి వచ్చిన ప్రజలు మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు. ఆ 40 ఏళ్ళు అరణ్యంలో దిగారు. యోర్దాను దాటి కనానుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి విజయమే విజయం. కనాను అని అర్థం ఏంటంటే సమృద్ధి అయిన జీవం. ఏంటి జీవం వేరు, సమృద్ధి అయిన జీవం. సమృద్ధి జీవంలో పోవాలంటే ఏం దాటాలా? జోర్డాన్ దాటాలి. ఈ జోర్డాన్ అంటే అర్థం ఏంటంటే మరణము. ఏంటి? డెత్. ద వ్యాలీ ఇంగ్లీష్ లో బాగుందన్నమాట, ద వ్యాలీ ఆఫ్ డెత్. మనకు దావీదు ఒక మాట, మరణపు చీకటిలో మీరు మీ తండ్రి అపవాది పిల్లలు. తెలుసు అన్నమాట. యోహాను సువార్తలో మాట 8వ అధ్యాయంలో 9వ చూడమాట. యోహాను సువార్తలో బాగుంటాడు, మీరు మీ తండ్రి అపవాది పిల్లలు. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనం చదవండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను అనుసరించి ఆది నుండి వాడు చూడు. ఇప్పుడు మీరు మీ తండ్రి కొంత క్వశ్చన్ వచ్చింది. అంటే ఇప్పుడు సృష్టికర్త దేవుడు కదా నాకు తండ్రి, సైతాన్ నాకు ఎప్పుడు తండ్రి అయ్యాడు? నాకు క్వశ్చన్ వచ్చాడు. ఎరుగుతుంది కానీ క్వశ్చన్ ఉంటే ఆన్సర్ వస్తుంది. అంటే అందరూ ఏమన్నది, నువ్వు దేవుడు సృష్టించిన మనిషి కదా, నువ్వు ఎలా సర్పం నీకు ఎంత తండ్రి అయింది అని మనం ఆలోచిస్తే మనందరికీ సాదృశ్యంగా ఆదాము వాళ్ళు ఉన్నారు. ఏమన్నారు? ఆదాము వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను స్వీకరించి వాళ్ళ ఓన్ వీళ్ళని నెరవేర్చుకుని ఆ వృక్ష ఫలం తెప్పుకొని తిన్నారో, దీని వెనక ఏముందంటే తిరుగుబాటు. ఏముంది? దీని వెనక ఏముందంటే అవిశ్వాసం. దీని వెనక ఏముందంటే దురాశ. ఆ గుడ్డని ఇప్పుడు తీసుకోవడంలో ఏమన్నా చెప్పండి, తిరుగుబాటు ఉంది, అవిశ్వాసం ఉంది, దురాశ. నేను దేవత వల్లే మారిపోవాలా ఒకటి. తర్వాత ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞను వాళ్ళు తృణీకరిస్తున్నారు. తర్వాత దేవుని ఆజ్ఞ అతిక్రమించడం అంటే దేవుని తిరుగుబాటు ఉంది, దురాశ ఉంది, ఆజ్ఞాతిక్రమం ఉంది. ఇవన్నిటి కలిపితే పాపం. ఈ పాపము ఆ ఇద్దరు మనుషుల్ని ఆకర్షించి ఎప్పుడైతే పండు తీసుకొని తిన్నారో వారిలో ఉన్న
దేవుని జీవము అది 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 నిర్వీర్యమైపోయింది. దేవుడు ముందే చెప్పాడు, ఆ పండు తింటే నా జీవం మీకు పోతుంది, మీరు మరణిస్తారు. మరణం ఫస్ట్ పడ్డది. నువ్వు నిశ్చయంగా తెలుగులో మన బాగా ఇష్టపడు. యూ విల్ బి షూర్లీ డై. షూర్లీ చచ్చదు అన్నమాట, మరణించదు మాట. డై ఖచ్చితంగా చచ్చిపో. నిజంగా ఆ దినం నుండి మనుషులందరిలో తిరుగుబాటు ఉంది, అవిశ్వాసం ఉంది, దురాశ ఉంది. ఏమన్నా చెప్పండి? తిరుగుబాటు ఉంది, అవిశ్వాసం ఉంది, దురాశ. ఇవి జనరేట్ అయితేనే జనరేట్ అవ్వడం మల్టిప్లై అవుతాయి. ఈ మరణం అనేది, జోర్డాన్ అనేది ఆ నది కాదు, ఆదాము ద్వారా మనం సంక్రమించిన ఆ పాపపు స్థితి. ఇప్పుడు యోర్దాన్. కాబట్టి ఈ యోర్దాన్లో ఎవరు బాప్తిసం తీసుకున్నారు? యేసు. ఈ యోర్దాన్లో ఎవరు 7 సార్లు మునిగారు? నయమాను. 7 సార్లు యోర్దాన్ నయమాను మునిగినందుకు ఏమైంది? శుద్ధుడైపోయాడు, పసిపిల్లవాడయ్యాడు. యేసుక్రీస్తు ఆయన యోర్దాన్లో బాప్తిసం తీసుకున్నాడు. ఇక్కడ యేసు కూడా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన బాప్తిసం తీసుకునేందుకు అంటే మాదిరి. ఏం చెప్పండి? మాదిరి. కొన్నిసార్లు మనము బాప్తిసం తీసుకోమంటే, లేక అక్షరాలు పొందామంటే నేనేం పాపం చేస్తానని తీసుకోవాలి, నేనేం పాపం చేయలేదు. చాలా మంది మేము ఒకసారి సువార్త చెప్తున్నాను. ఇక్కడ అప్సూడ్ హైదరాబాద్ అప్సూడ్ నేను సువార్త చెప్తాను. వచ్చాడు, ఏంది సార్ ఇది క్రైస్తవులకు పని లేదు, 24 గంటలు పాపులు 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 అని చెప్తారు మీరు, ఇంకా పాపం తప్ప ఇంకో మాట రాదన్నాడు. మీరు పాపం చేస్తారు, మేమే బ్రాహ్మణుని, మేమెందుకు పాపం చేస్తాం సార్, మీరు పాపం చేసేది, మేము పాపం చేయమన్నాడు. నిజంగా సరే, వాళ్ళ దృష్టిలో పాపము అంటే వాళ్ళ దృష్టి ఏమనుకుంటారు మనకు తెలియదు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, మనుషులందరిలో మరణం అనేది జనరేట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది, జనరేట్ అవుతుంది. అది కార్యసాధకం అవుతుంది. తిరుగుబాటు, పాపం అంటే ఏం లేదు, తిరుగుబాటు, అవిశ్వాసము, దురాశ, ఈ 3 కలిసి ఉంటుంది. కాబట్టి ఈ మరణాన్ని యేసుక్రీస్తు వారు శిలువలో తాను మరణించి ఈ మరణాన్ని కొట్టివేయడానికి గుర్తుగా ఆ యోర్దానులో ఆయన బాప్టిజం. నిజమైన శిలువలో యేసు ప్రభు అసలైన బాప్టిజం, మరణం, పుస్తకం, పునరుత్థానం. అసలైన బాప్టిజం ఎక్కడైంది? శిలువలో. దానికి ఛాయ ఎక్కడ తీసుకున్నాడు? యోర్దాను. ఈ యోర్దాను బాప్టిజం అంటే ఛాయ. చెప్పండి. తర్వాత ఇంకో పేరు పెట్టాడు, దేవుడు నీతి యావత్తు ఇలాగూ జరిగింది. ఈ యోర్దానులో బాప్టిజం తీసుకోవడం అనేది ఏం చూపిస్తుందంటే దేవుని నీతి. ఏంటి? నీతి. ఇప్పుడు బైబిల్ ఒక మాట, నీతిమంతులుగా ఎంచబడి. చెప్పండి. నీతిమంతులు కాదు, ఎంచబడి. నీతిమంతులు కాదు, ఎంచబడి. అంటే ఇప్పుడు లోకమంతా కలిసి అలా మీ కొడుకు దొంగతనం చేస్తే చూసినామని అంటారు. తల్లి అంటే నా కొడుకు దొంగతనం చేయడు, నా కొడుకు దొంగతనం చేయడం. తల్లి ఏం చేస్తాడంటే తన పొంగులో కొడుకుని కప్పేస్తాడు చిన్నోడు. అంటే తల్లి దృష్టిలో వాడు దొంగతనం చేసినా కూడా తల్లి వాడిని సంపూర్ణంగా క్షమిస్తుంది, దాచిపెట్టే ఇష్టపడుతుంది. అదే యేసుక్రీస్తులో చేసింది. అయితే ఇప్పుడు మనం వచ్చిన ఈరోజు మీటింగ్ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు మనము ఆ దేశం నుంచి మనం ధ్యానిస్తాం. ఒక దేశం ఏంటి? వేదన పొందిన దేశం. రెండవది ఏమిటి? మబ్బు లేని దేశం. మూడవది ఏమిటి? గలిలయ దేశం. నాలుగవది ఏమిటి? యోర్దాను. ఇంకో పేరు పెట్టాడు, అన్యజనులు నివసించే దేశం. ఏం దేశం? అన్యజనులు నివసించే దేశం. ఇప్పుడు మీరు బైబిల్ సమరయ్య ఉంది, సమరయ్య పట్టణం ఉంది. సమరయ్య ఎవరు? సమరయ్య ఆమె ఎక్కడుంది? సుకారులో ఉంది. ఈ సమరయ్యలు గురించి ఒక మాట రాయబడింది. ఆ అది చదవండి. యోహాను సువార్త 4లో చదవండి. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 4. ఆ సమరయ స్త్రీ, యూదులైన నీవు సమరయ స్త్రీలను దాహమునకు మరి ఎలా అడుగుతున్నావు అని చెప్తా. ఏంటంటే యూదులు సమరయులతో
సాంగత్యము చెయ్యరు. సాంగత్యము చేయరు. వాళ్ళు ముట్టుకొనరు, వారిని తాగరు, వారి కుమార్తె ఎవరు, వారి కుమారులను చేసుకోరు. వాళ్ళు సమరయులు. మన సమరయులు అంటే ఎవరు కాదండి, ఇజ్రాయేల్ యొక్క క్రాస్ బ్రీడ్ వాళ్ళు, అంటే మిశ్రిత జనం. వాళ్ళు మిశ్రిత జనం కొంత ఉన్నా కూడా వాళ్ళనే ఉంటుంది. ఎవరు? యూదులు. నిజంగా తెలుస్తారా? మన దృష్టిలో నిజంగా అంటే ఎవరు తెలుసా? ఒక స్త్రీ వచ్చింది, సులోకోనిగా స్త్రీ, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఆమె పరిగెత్తుకుని వచ్చి కేకలేసి తన కుమార్తె కోసం ఏడుస్తాడు. కేకలేసి, ప్రభు నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది. బాధపడడం లేదు, కొంచెం ఓర్చుకునే గాయం లేదు, ఓర్చుకోలేనంత గాయం. ఓర్చుకునే గాయం అయితే భరించుకోగలరు, ఓర్చుకోలేనంత గట్టిగా అరుస్తావు మాట వస్తుంది. ఈ బాధ తక్కువలేదు కానీ చస్తే బాధ. అన్ని జనులు నివసించే దేశం అంటే అన్ని జనులు వాళ్ళు ఆ సురపడిన స్త్రీ వచ్చి నా కుమార్తె బహు బాధపడుతున్నది ప్రభు అని అడిగిందా, బతిలాడిందా? చెప్పడం ఏం చేసింది? కేకలేసింది. అడగలేదు, బతిమాలేదా? బహు బాధపడుతుంది, కేకలేసింది. అంత బాధగా అడిగితే యేసుప్రభు అంటాడు, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు ఏంటి యుక్తము కాదు. అంటే ఇప్పుడు అన్ని జనులు యేసుప్రభు యూదుల దృష్టిలో ఎవరు? ఎందుకు కుక్క అన్నప్పుడు సంసోను గొలియాతు వస్తాడు దాని వచ్చి ఓ మాట అంటాడు, ఏమి నేనేమన్నా కుక్కనా అంటాడు. ఏమంటాడు అంటే దావీదు మాస్టర్ చెప్పాలి, నువ్వు కుక్కవేరా? ఎందుకు తెలుసా? సున్నతి లేని దావీదు ఏమంటుందని, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. సున్నతి లేని వాళ్ళందరూ ఇశ్రాయేలు దృష్టిలో ఎవరు? కుక్కలు. ఇప్పుడు అన్ని జనుల దేశం, ఇప్పుడు ఎన్ని పేర్లు ఒక్కొక్కటి, వేదన పొందిన దేశము, మబ్బు నిలువని దేశము, గలిలయ దేశము, యోర్దాను అవతల ఉన్న దేశము, ఇంకా అన్యజనుల దేశం. ఇలాంటి దేశంలో నివసించే ప్రజలు ఎట్లున్నారు అంటే చదవండి. ఎట్లున్నారంట? యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదివిన భాగమే. ఇప్పుడు ఒక్కసారి లేట్ వచ్చే కోసం మొదటి వచ్చే 2వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చే 2వ వచనం. అందరూ 1 2 3 స్టార్ట్. నఫ్తాలి దేశంలో అవమానపరిచింది. అంత్యకాలమున ఆయన సముద్ర తీరాన అనగా యోర్దాను అద్దరి అన్యజనుల గలిలయ దేశంలో మహిమగలదానిగా ఇంకో పేరు రాశాడు. సముద్ర ప్రాంతం. చెప్పండి, ఏ ప్రాంతం అంట? సముద్ర ప్రాంతం. ఏంటి సముద్ర ప్రాంతం? చదవండి. ఎందుకంటే ఆ వచనం మనం పూర్తిగా చదివేటప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. సముద్రం అంటే ఇక్కడ రాశాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం చదువు. అందరూ చదువు చదవండి. యెషయా 57:20. సముద్రం అంటే ఏం తెలుసా? మీకు గమనించండి, మీకు తెలుసు. మరి వాటితో చూపించాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం, కొత్త ఆకాశం కొత్త భూమి నేను చూసి సముద్రం ఇక లేదు. మీరు బైబిల్ చదవండి, నేను ఏం చేయలేదు. మీరు రెగ్యులర్గా బైబిల్ చదివేవాళ్ళకి నేను చెప్పే మాట వెంటనే మీరు కూడా నాకు అందిస్తారు. మీరు నాకు అందించట్లేదంటే మీరు చదవట్లేదండి. నాకు అందించే వాళ్ళకి బాగా అర్థమైంది వాక్యం. చెప్పండి, కొత్త ఆకాశం కొత్త భూమి చూసింది. సముద్రం ఇంకా పరలోకం లేదంట. సముద్రం లేదు. సముద్రం అంటే ఏంటి? నగరాచి. సముద్రం అంటే ఏంటమ్మా? నగరాచి అంటే ఏంటి? ప్రజరాజు. ఎంతమందిని పుట్టను పెట్టుకుంది. ఏది? కొన్ని వేల కొన్ని లక్షలు సునామీ. ఒక 2004 డిసెంబర్ 26 రేపే గుర్తుందండి. ఏంటి సునామీ. 2000 పరిచయం కోసం మచిలీపట్నం నేను ఉన్నాను. ఆరాధన స్పెషల్ మీటింగ్ ఆరాధన క్రిస్మస్ బ్యాక్ ఉన్నాను. అందరు బ్రదర్ ఏంటంటే సునామీ వచ్చింది.
తెలుసు ఆ పదమే అంత ముందు తెలియదు. సునామీ అంటే ఏంటంటున్నాం? అదే సముద్రం ఊళ్ళోకి వచ్చింది బ్రదర్. సముద్రం ఏంటి, ఊళ్ళోకి రావడం ఏంటి? ఆ దెబ్బకు 5 లక్షల మంది ప్రపంచం మొత్తంలో చనిపోయారు. దాదాపు ఎక్కువ ఉండొచ్చు. కడలు మొత్తం ఎత్తిపోయింది. సముద్ర తీర ప్రాంతాలన్నీ నాశనం అయిపోయాయి. సముద్రం అంటే ఏంటంటే అది నిర్మలం ఉన్నదానికి ఏముండదు. సముద్రంలో ఘోష